వైసీపీ ప్రభుత్వ విధ్వంస పాలనతో కుప్పం అభివృద్ధి నిలిచిపోయిందని, ఇక నుంచి అన్స్టాపబుల్ గా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని సీఎం చంద్రబాబు అన్నారు. 3 రోజుల కుప్పం పర్యటనలో భాగంగా మొదటి రోజు పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కుప్పంని మోడల్ నియోజకవర్గం, టూరిజం హబ్గా మార్చేందుకు నిర్దిష్ట ప్రణాళిక చేపట్టినట్లు తెలిపారు. 5 ఏళ్లలో కుప్పం నియోజకవర్గమంతటా పూర్తి స్థాయిలో ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరించేలా చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. సొంత నియోజకవర్గం కుప్పంలో సీఎం చంద్రబాబుకు ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. ద్రావిడ యూనివర్సిటీ వేదికగా స్వర్ణకుప్పం 2029 విజన్ ను ఆవిష్కరించారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా 5 ఏళ్లలో కుప్పం నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళికను వివరించారు. గత పాలకులు కుప్పం అభివృద్ధిని అడ్డుకుని కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టారని, ఇకపై కుప్పం అభివృద్ధి అన్స్టాపబుల్ అని ఉద్ఘాటించారు. దేవాలయాల్లాంటి విశ్వవిద్యాలయాల్ని గత ప్రభుత్వం రాజకీయ పునరావాస కేంద్రాలుగా వాడుకుందని దుయ్యబట్టారు. వర్సిటీ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఈ రోజు గుర్తుపెట్టుకోండి, ద్రావిడ యూనివర్సిటీ కాన్ఫరెన్స్ హాల్లో మనం ఆడిటోరియంలో దీన్ని ప్రారంభించుకుంటున్నాం. మళ్లీ 2029 ఇక్కడే సమావేశమయ్యి ఏం చేశాం మరి ఒక్కసారి సమీక్ష చేసుకుందాం. మీకు ఇష్టం లేకపోయినా మీ దగ్గర చేయించే బాధ్యత నాది. ఇక్కడ ఓవర్ వ్యూ ఈరోజు నా ప్రజెంటేషన్ లో స్వర్ణకుప్పం 10 సూత్రాలు 10 ప్రిన్సిపల్స్ నేను అడాప్ట్ చేశాను. దేశంలో 16 లక్షల మంది ఆన్లైన్ లో సజెషన్ ఇచ్చింది ఒక్క ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్లను ఇచ్చారు. నడిమూరు గ్రామంలో పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా సోలార్ పైలట్ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ప్రారంభించారు. మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలన్నా మొదట కుప్పంలో ప్రయోగించాకే రాష్ట్రమంతటా అమలు చేస్తానని సీఎం అన్నారు. పీఎం సూర్యఘర్ కింద కుప్పం నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి 100% రాయితీతో సౌర ఫలకాలు ఏర్పాటు చేసి విద్యుత్ అందించడమే తన లక్ష్యమన్నారు. ప్రధానమంత్రి గారు ఒక కార్యక్రమం తీసుకున్నారు, సూర్యఘర్ అని. మన ఇండ్లపైన కరెంటు ఉత్పత్తి చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి ఒక్కరికి 2 కిలోవాట్లు కరెంటు ఉత్పత్తి చేసుకోవడానికి సబ్సిడీ ఇస్తారు. ఒక్కొక్క కిలోవాట్కి 30,000 రూపాయల చొప్పున 60,000 ఇస్తారు. కానీ ఈరోజు 2 కిలోవాట్లు పెట్టుకోవాలంటే 1,15,000 అవుతుంది. దీనివల్ల 200 యూనిట్లు నెలకు కరెంటు ఉత్పత్తి చేసుకునే అవకాశం వస్తుంది. మీరు 200 యూనిట్లు కరెంటు ఉత్పత్తి చేస్తే, ఇప్పుడే నేను ఊర్లో అడిగాను, 60 యూనిట్లు వాడితే 250 నుంచి 300 రూపాయలు కరెంటు ఛార్జీలు కడుతున్నారు. ఇప్పుడు ఇది కానీ చేసుకోగలిగితే 60 యూనిట్లు వాడుకోవచ్చు, 140 యూనిట్లు మళ్ళా గ్రిడ్కి ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఒక 55,000 రూపాయలు అప్పు ఉంటుంది కాబట్టి ఒక 4-5 సంవత్సరాలు గ్రిడ్కి గాని కరెంట్ ఇస్తే మీరు వాడుకున్న కరెంటు ఉచితం. 5 ఏళ్ల తర్వాత ఆ ప్యానెల్స్ మీ సొంతం అవుతాయి. అక్కడి నుంచి మీకు ఆదాయం వస్తుంది. మళ్ళీ ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సీగలపల్లెలో రైతు సాధికార సంస్థ ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ స్టాళ్లను పరిశీలించిన ముఖ్యమంత్రి రైతులతో ముచ్చటించారు. సాగు పద్ధతులు, అనుభవాల్ని చంద్రబాబుకు వారు వివరించారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్లు రైతులు తెలపడంపై సీఎం సంతోషం వ్యక్తం చేశారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ నిమిత్తం మార్క్ఫెడ్ తో సమన్వయం చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి సమక్షంలో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, రైతు సాధికార సంస్థ మధ్య ఎంఓయూ జరిగింది. పర్సనల్ ఫుడ్ ఏం తింటే ఏ డిసీజ్ క్యూర్ అవుతుందో అది తొందరలో రాబోతుందని మన రైతుల సోదరులు చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది. ఇది వాస్తవం కూడా. ఫుడ్ యాజ్ ఏ మెడిసిన్, ఫార్మ్ యాజ్ ఏ ఫార్మసీ. పొలమే ఏదైతే ఫార్మసీగా ఉండి అక్కడ పండించే పంటగానే మనం తింటే ఇంకా మెడిసిన్స్ తినే పని లేదు, హాస్పిటల్కి పోయే పని లేదు. అది తొందరలోనే వస్తుంది. నేను అగ్రో బిజినెస్ లో ఉండే ప్రతి ఒక్కరిని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఆర్గానిక్ అనేది లేకపోతే నేచురల్ ఫార్మింగ్ మీద మాక్సిమం ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. తప్పకుండా 5 సంవత్సరాల్లో కుప్పంలో వీలైనంత వరకు 100% ఆర్గానిక్ నేచురల్ ఫార్మింగ్ పోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్
ప్రీ హార్వెస్టింగ్, పోస్ట్ హార్వెస్టింగ్ ఈ రెండు మీరు వర్కౌట్ చేసుకుని దీన్ని లాజికల్గా మనం తీసుకుపోగలిగితే మనం అనుకున్న ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత టీడీపీ నాయకులు కార్యకర్తలతో సమావేశమైన సీఎం రాత్రికి ఆర్ఎండ్బీ అతిథి గృహంలో బస చేశారు. కుప్పంలో నేడు జననాయకుడు కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు స్పష్టం చేశారు. పౌరులు ఫోన్లో ఫిర్యాదు చేస్తే సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. రెండో రోజున సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.